సూర్యాపేట జిల్లా వార్త ఒకసారి చూద్దాం. సూర్యాపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇందిరం ఇళ్ల అవకతవకలు జరిగాయని కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్టుగా, అవినీతి జరిగినట్టుగా ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజాగా సూర్యాపేట మండలం భీమల తండాలో మంజుల, భాస్కర్ ఉన్నటువంటి ఇద్దరు పేదలకు ఇందిరం ఇల్లు మంజూరైనట్టుగా ప్రొజెక్టింగ్ పత్రాలు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి ఇల్లు మంజూరు కాలేదంటూ మొండి చేయి చూపడంతో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు నిరసన తెలుపుతూ ఉన్నారు. కన్నీరు మున్నీరుగా పిలిపిస్తూ ఉన్నారు. భీమల తండాలో మొత్తం 10 మందికి ఇందిరం ఇల్లు ఇస్తున్నట్టుగా ప్రొజెక్టింగ్ పత్రాలు ఇచ్చి కేవలం ఇద్దరికి మాత్రమే ఇందిరం ఇల్లు ఇచ్చారు. మిగతా 8 మందికి మొండి చేయి చూపారంటూ కూడా తండాలో ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. నిజమైనటువంటి పేదల్ని పక్కన పెట్టారు. కేవలం డబ్బులున్న వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ఇందిరం ఇల్లు ఇస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందంటూ కూడా మంజుల, భాస్కర్ ఇద్దరు కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ నిరసన దిగారు. ఎంఆర్ఓ కార్యాలయం ముందు కూడా నిరసన దిగడం జరిగింది. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు చిచ్చు రాజేస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా అవినీతికి పాల్పడుతూ డబ్బులు తీసుకుంటూ ఇందిరం ఇల్లు మంజూరు చేస్తూ ఉన్నారు. పేదలను పక్కన పెడుతున్నారంటూ కూడా వీళ్ళిద్దరూ ఆరోపణ చేస్తూ ఉన్నారు. దీనిపైన పూర్తిగా విచారణ చేయాలి. కలెక్టర్ అదేవిధంగా ఎంఆర్ఓ కల్పించుకొని పారదర్శకంగా సర్వే నిర్వహించి తమకు ఇందిరం ఇల్లు మంజూరు చేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ జలాశయం జలకలు సంతరించుకుంది. శ్రీశైలం గేట్ల ఎత్తడంతో పెద్ద ఎత్తున నాగార్జున సాగర్కి ఇన్ఫ్లో వస్తూ ఉంది. 1,20,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా రావడంతో నాగార్జున సాగర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తూ ఉంది. 590 అడుగుల పూర్తి నీటి మట్టానికి ప్రస్తుతం 544 అడుగుల నీటి మట్టానికి నాగార్జున సాగర్ చేరుకుంది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 196 టీఎంసీల నీరు నాగార్జున సాగర్లో నిల్వ ఉన్నట్టుగా డ్యామ్ అధికారులు చెప్తా ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా జూలై నెలలోనే నాగార్జున సాగర్కి పెద్ద ఎత్తులో భారీగా వరద రావడం, సాగర్ నీటి మట్టం పెరుగుతుండడంతో ఆయకట్టు రైతాంగం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో సాగర్ అడిమకాల కింద నీటిని విడుదల చేసేలాగా ప్రణాళికలు రచిస్తుండడంతో ఆయకట్టు అంతా కూడా చాలా సందడిగా మనకు కనిపిస్తూ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదిరూట లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో చెట్లు నాటే వన మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. దేవస్థానం సిబ్బందితో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. టెంపుల్ సిటీతో పాటు విఐపి సూట్, రెసిడెన్షియల్ సూట్, పుష్కరిణి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. వేల సంఖ్యలో మొక్కలు నాటారు. వాటిని కాపాడడానికి ప్రత్యేక డ్రిప్ సిస్టమ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడంతో భక్తులైతే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. యాదాద్రి కొండను పచ్చగా పరిరక్షణ చేసేలాగా, పర్యావరణ పరిఢవిలేలాగా ఈ వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించినట్టుగా కూడా ఈవో అధికారులు తెలుపుతా ఉన్నారు. ఈ జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంత్రిని కోర్టు ఆవరణలో మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రిలో లా అండ్ ఆర్డర్ తప్పింది, ప్రజాస్వామ్య కూని చేయబడుతుందంటూ కూడా ఆయన ఆరోపించారు. నిన్న రామగిరి పోలీస్ స్టేషన్ వద్ద జరిగినటువంటి ఉద్రిక్తత, అలాగే కమాన్పూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ పైన పెట్టినటువంటి అక్రమ కేసును ఆయన తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా పోలీసులు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు, అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా దుద్దిల్లా సీఆర్ బాబు కుటుంబం కారణంగానే పోలీసుల యూనిఫామ్ రాలేదు, రాజ్యాంగబద్ధంగానే యూనిఫామ్ వచ్చింది, కానీ పోలీసులు కాంగ్రెస్ పార్టీకి కట్టు బానిసలుగా వివరించడం దారుణం అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా మంత్రిని సిఐ అలాగే రామగిరి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి, అత్యుత్సాహం ప్రదర్శించి బీఆర్ఎస్ శ్రేణులపైన లాఠీచార్జ్ చేసినందుకు వెంటనే సస్పెండ్ చేసి కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా పోలీసుల తీరు కనుక మారకపోతే డిసెంబర్ నెలాఖరు వరకు వేచి చూస్తాం. అప్పటికి కూడా ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడిపైన, కాంగ్రెస్ కార్యకర్త పైన కూడా తప్పుడు కేసులు బనాయించినట్లయితే కాంగ్రెస్ పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని కూడా బోర్డులు తగిలిస్తామంటూ కూడా ఈ సందర్భంగా మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సినీ నటుడు సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు నటించినటువంటి 100 సినిమా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని న్యూస్ టాకీస్లో రిలీజ్ అయిన సందర్భంగా ఆయన చిన్ననాటి స్నేహితులు, అలాగే బాల్యమిత్రులు, అలాగే కుల సంఘాల నాయకులు, అలాగే సినిమా అభిమాన సంఘ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సినీ అభిమాన ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు గుండేటి రాయేశం మాట్లాడుతూ సాగర్ సింగరేణి ముద్దుబిడ్డగా ఈ ప్రాంతంలోనే చదువుకొని సినిమా రంగంలో కూడా ఉన్నత స్థానానికి ఎదిగిన నేపథ్యంలో ఆయన మరింత 100 సినిమాలో భాగంగా పోలీస్ పాత్రను విశేషంగా నటించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాగర్ అభిమానులంతా కూడా, చిన్ననాటి మిత్రులంతా కూడా పెద్ద ఎత్తున సినిమాను చూసి కూడా ఆయన ఆదరించి మరింత ప్రోత్సాహం అందించాలని కూడా గుండేటి రాయేశం తెలపడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా ఈ నెల 13వ తేదీన పెద్దపట్నం అగ్నిగుండ మహోత్సవం కూడా అత్యంత ఘనంగా కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ఈవో సదయ ఒక ప్రకటన తెలపడం జరిగింది. అయితే బ్రహ్మోత్సవాల భాగంగా ఉగాది నుండి ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాలు 3 నెలల పాటు స్వామివారికి ప్రతిరోజు కూడా ప్రత్యేక పూజలతో పాటుగా ముగింపులో భాగంగా పెద్దపట్నం అగ్నిగుండం నిర్వహించిన ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ ఏడాది కూడా ఆ విధంగానే అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరికని ప్రెస్ క్లబ్లో రామగుండం ఎరువుల కర్మాగారం RFCL మజ్దూర్ యూనియన్ సంఘం అధ్యక్షుడు అంబటి నరేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండంలో ఏర్పాటు చేసినటువంటి RFCLలో ఉత్పత్తి అయ్యేటువంటి యూరియాను తెలంగాణ రాష్ట్రానికి సరిపడా పంపిణీ చేసిన తర్వాత ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయాలంటూ కూడా ఈ సందర్భంగా RFCLను డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో నిర్మించినటువంటి RFCL రామగుండం ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో కూడా పొల్యూషన్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు యూరియా అందించకపోవడం శోచనీయమంటూ కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా గత ఏడాది కూడా 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందించింది. దీనికి సరిపడా ఈ సంవత్సరం ఈ ఏడాది కూడా చూసుకున్నట్లయితే ప్రతి నెల 60,000 టన్నుల యూరియాను అందించాల్సిన RFCL 30,000 టన్నులనే అందించడం శోచనీయమంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా తెలంగాణ రైతాంగానికి సరిపడా యూరియా ఇచ్చిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు ఇక్కడ నుండి యూరియా తరలించాలి. అంతేకాకుండా అక్కడ RFCలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువుల సదుపాయాలను కల్పించాలంటూ కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున RFCL ప్లాంట్ ముందు కూడా ధర్నా చేపడతామని కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది. ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే అబద్ధపు హామీలతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను అన్ని విధాలా మోసం చేసిందని చెప్పేసి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండలం నాగులపల్లిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలని చెప్పేసి తుంగలో తొక్కి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిందని చెప్పేసి రుణమాఫీ సక్రమంగా చేయలేదు, రైతు భరోసా సక్రమంగా వేయలేదు. ఇది ఒకటే కాకుండా రైతులనే కాకుండా అన్ని వర్గాల ప్రజలను ఇచ్చిన హామీలేవి నెరవేర్చకుండా నట్టేట ముంచిందని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రజలకు విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లుగా ఎంతో అద్భుతంగా పాలన సాగిందని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పేసి ఇప్పటికీ 18 నెలల్లోనే ఎంతో మార్పు తీసుకొస్తామని చెప్పేసి ఇలాంటి మార్పు తీసుకొచ్చారని చెప్పేసి ఇదంతా కూడా ప్రజలకు విడమర్చి చెప్పి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా గులాబీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడై పని చేయాలని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఈరోజు కల్వకుర్తి నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో 3 మంత్రుల పర్యటన ఉన్న నేపథ్యంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం గట్టిపల్లపల్లిలో ఈరోజు ఉదయం నుంచే పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా వాళ్ళ అరెస్టుల పరంపర కొనసాగింది. గత కొంతకాలంగా కూడా గట్టిపల్లపల్లి గ్రామానికి చెందినటువంటి నాయకులు బీఆర్ఎస్ నేతలంతా కూడా గట్టిపల్లపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు దీక్షలు చేస్తూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి ముందస్తుగా పోలీసులు మంత్రుల పర్యటనను అడ్డుకుంటారని చెప్పేసి తెల్లవారుజాము నుంచే కూడా బీఆర్ఎస్ నేతల ఇంటికి వెళ్ళి 4 బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గ్రామంలో కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడైతే మండల కేంద్రం కావాలని చెప్పేసి దీక్షలు చేస్తూ ఉన్నారో అక్కడ అక్రమంగా అరెస్ట్ చేసిన మా బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్ వద్దకు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు వచ్చి ఎవరైతే అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించబడ్డారో వారిని బీఆర్ఎస్ నేతలను మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు పలువురు పరామర్శించి ఇది ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పేసి మంత్రుల పర్యటన ఉంటే ముందస్తు అరెస్టులు చేయడం ఏంటని చెప్పేసి పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పేసి ఇవన్నీ కూడా చూస్తూ సహించలేవని చెప్పేసి రాబోయే రోజుల్లో ప్రతి దాన్ని కూడా ఖండిస్తామని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కడతాల్ మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ LHPHS రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ఎస్ నేత గిరిజన నాయకుడు జరుపుల దశరథ్ నాయక్ కుమారుడైనటువంటి జరుపుల రాధాకృష్ణ 5వ వర్ధంతిని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అంజయ్ యాదవ్తో పాటు ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొని జరుపుల రాధాకృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరుపుల దశరథ్ నాయక్ మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా జరుపుల రాధాకృష్ణ చారిటబుల్ మెమోరియల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి కర్తాల్ మండల కేంద్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి అన్నదానంతో పాటు కరోనా సమయంలో కూడా చాలా మందికి కూడా ఎంతో సేవ చేసినటువంటి పరిస్థితి. ఎవరు చనిపోయినా కానీ
వాళ్లకు ఆర్థిక సహాయంతో పాటు శుభకార్యాలు పెళ్లిళ్ళు ఉంటే, తల్లిదండ్రులు లేని అనాథలు ఉంటే వాళ్ళకు కూడా డబ్బులతో పాటు వాళ్ళకు వస్త్రాలు కూడా సమర్పించామని, ఇదే కాకుండా రాబోయే రోజుల్లో జరుపుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి విద్య వైద్యంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి దశరథ్ నాయక్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అంజయ్ యాదవ్ తో పాటు ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మరి ప్రముఖ నాయకులంతా మాట్లాడుతూ జరుపుల దశరథ్ నాయక్ తన కుమారుడి పేర జరుపుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారని చెప్పేసి, అతని కుమారుడి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఈ సేవా కార్యక్రమాల రూపంలో ప్రతినిత్యం కూడా ప్రతి వాళ్ళు తలుచుకుంటూ ఉన్నారని చెప్పేసి, ఆయన సేవా కార్యక్రమాలు మున్ముందు ఇలాగే కొనసాగాలని చెప్పేసి, ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జరుపుల దశరథ్ నాయక్, ఆయన సతీమణిని మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అంజయ్ యాదవ్ తో పాటు గోలి శ్రీనివాస్ రెడ్డి పలువురు నేతలు కూడా అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకాలోనే ఓ మహిళ నిరసన కార్యక్రమానికి దిగటం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. మధిర నియోజకవర్గంలోని మధిర మండలం దెందుకూరు గ్రామం ఎస్సీ కాలనీకి చెందినటువంటి ఎలిజా శిరోమ్ అనేటువంటి మహిళ తన వెనకాల ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదంటూ నిరసనకు దిగింది. తనకు సెంటు భూమి కూడా లేదని, ఇప్పటివరకు ఏ ప్రభుత్వంలో కూడా ఇళ్ల స్థలం కానీ ఇండ్లు కానీ పొందలేదని చెప్తున్నటువంటి శిరోమణి మధిర నియోజకవర్గంలో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని, అధికార పార్టీకి చెందినటువంటి వారికి ఇండ్లు కేటాయిస్తున్నారని, ఇప్పటికే 2 అంతస్తుల బిల్డింగ్ ఉన్న వారికి ఇల్లు ఇచ్చారని, దాంతోపాటు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నటువంటి ఆసాములకు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని ఆరోపిస్తుంది. దాంతోపాటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇండ్లు ఇచ్చారని చెప్తుంది. అధికారులు మొదటి జాబితాలో తన పేరు ఉన్నట్టుగా గుర్తించారని, తర్వాత పేరు మార్చేశారని కూడా శిరోమణి ఆరోపిస్తుంది. బట్టి విక్రమార్క పర్యటించిన సందర్భాల్లో ఇల్లు లేని పేదలకు ఇస్తాము, వికలాంగులకు ఇస్తాము, దళితులు లేదంటే ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ప్రకటించినప్పటికీ వాస్తవ స్థాయిలో మాత్రం అలా జరగడం లేదని శిరోమణి ఆరోపించింది. తక్షణమే మధిర నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవకతవకలను సరిచేసి ఇల్లు లేని తలలాంటి నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఇక ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఇల్లు లేనిటువంటి నిరుపేదలు ధర్నా కార్యక్రమానికి దిగారు. సిపిఎం నాయకులతో కలిసి వచ్చినటువంటి పేదలు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, గ్రామ స్థాయిలో జరుగుతున్నది ఒకటి, పూర్తి అవకతవకల మధ్య ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారంటూ అక్కడికి వచ్చినటువంటి పేదలు వాపోయారు. ఖమ్మంపాటికి చెందినటువంటి ఒక కాంగ్రెస్ లీడర్ ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి తన దగ్గర 10,000 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి ఒక మహిళ ఆరోపించింది. ఇప్పటివరకు ఆ 10,000 రూపాయలు రాకపోగా ఇందిరమ్మ ఇల్లు కూడా కేటాయించలేదంటూ ఆ మహిళ జరుగుతున్నటువంటి ధర్నాలోనే తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు అట్లాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిగించుకొని అతని దగ్గర తనకు 10,000 రూపాయలు ఇప్పించాలంటూ నినాదాలు చేసింది. పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయానికి తరలించినటువంటి నిరుపేదలు జరుగుతున్నటువంటి అవకతవకలు సరిచేయాలి, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో జరిగినటువంటి అక్రమాలను గుర్తించాలని డిమాండ్ చేశారు. తక్షణమే నిరుపేదలు ఇల్లు లేనటువంటి వాళ్ళని గుర్తించి వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టిన ధర్నా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇక ఛత్తీస్గఢ్లో వరుసగా మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్న సుక్మా జిల్లాలో, నిన్న బీజాపూర్ జిల్లాలో, ఇవాళ నారాయణపూర్ జిల్లాలో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. ఇవాళ నారాయణపూర్ ఎస్పీ రాబిన్సన్ గుడియా ఎదుట 22 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా ప్రకటించారు. ఇందులో 8 మంది మహిళలు ఉండగా 14 మంది పురుషులు ఉన్నట్టు తెలిపారు. కుతుల్ ఏరియా కమిటీ దళ కమాండర్ శుక్లాల్ కూడా లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఉన్నారు. వీరి మీద 37 లక్షల రూపాయలు రివార్డు ఉన్నట్టుగా పోలీసులు ప్రకటించారు. అబుజ్మాడ్ ప్రాంతంలో అత్యంత దట్టమైన ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులకు ఉన్నటువంటి పట్టుంది. ఆ ప్రాంతం సంబంధించినటువంటి కుతుల్ ఏరియా, ఆమ్దాయ్ ఏరియాకి సంబంధించినటువంటి మావోయిస్టులే ఇవాళ రాబిన్సన్ గుడియా ఎదుట లొంగిపోయినట్టుగా ప్రకటించారు. ఆయుధాలతో సహా లొంగిపోయినటువంటి మావోయిస్టులకు తక్షణ పునర్వాసం కల్పిస్తామని ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. మిగతా మావోయిస్టులు కూడా లొంగుబాటు పట్టాలని, ప్రజా జీవితంలోకి వచ్చి గౌరవప్రదమైనటువంటి జీవితం కొనసాగించాలని నారాయణపూర్ ఎస్పీ పిలుపునిచ్చారు. తక్షణం లొంగిపోయినటువంటి మావోయిస్టులకు సాయం కింద ఆర్థిక సాయం అందించారు. ఇక భద్రాచలం దగ్గర గోదావరి ఉరకలేస్తుంది. గత రాత్రి నుంచి వేగంగా పెరుగుతూ భయపెడతా ఉంది. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం తరలి వస్తుంది. పైన ఉన్నటువంటి మహారాష్ట్ర,
ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా గోదావరి దాని ఉపనదులు పెద్ద ఉధృతంగా ప్రవహించడంతో గోదావరి దగ్గర దాదాపు 38 అడుగుల దగ్గర ప్రస్తుతం గోదావరి ఉరకలేస్తూ ఉంది. దాదాపు 7 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు ప్రవహిస్తుంది. అయితే గోదావరి ప్రధాన ఉపనైనటువంటి శబరి దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తాలిపేరుకు సంబంధించినటువంటి ప్రాంతంలో వర్షం లేకపోవడంతో ముంపు నుంచి ఏజెన్సీ ప్రాంత గ్రామాలు బయటపడ్డాయి. ఇప్పటివరకు ఎలాంటి ముంపుకు గురికాలేదని అధికారులు చెప్పారు. అయినప్పటికీ 24/7 అలర్ట్గా ఉంటున్నామని, కంట్రోల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసి పరిస్థితిని మానిటర్ చేస్తామని చెప్తున్నారు. సిడబ్ల్యూసీ అధికారుల అంచనాల ప్రకారం గోదావరి ఈ అర్ధరాత్రి వరకు 40 నుంచి 42 అడుగుల వరకు పెరిగేటువంటి ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఎగువన వర్షాలు తగ్గడం ముఖం పట్టినట్టుగా చెప్తున్నారు. తర్వాత నెమ్మదిగా తగ్గుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా భద్రాచలం దగ్గర గోదావరి ఉరకలేస్తూ ప్రవహించడంతో భక్తులు ఎవరు కూడా స్నానాలకు దిగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో దారుణం చోటు చేసుకున్నది. ఇది ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాల కారణంతో తల్లి కూతుళ్ళు విషం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గౌరారంలో తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపింది. భారతమ్మ అనే ఒక 65 సంవత్సరాల మహిళకు కవిత అనే ఒక 25 సంవత్సరాల కూతురు ఉంది. ఆమెకు వికలాంగురాలు, కాలు సక్రమంగా పనిచేయదు. ఇటీవల కాలంలో ఆమె అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. ఆమె భర్త కూడా ఇటీవల తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారి చికిత్స కోసం తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న కారణంగా చికిత్స చేయలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకవైపు అప్పులు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాల కారణంగా వారు ఇద్దరు కూడా ఇక జీవితంపై విరక్తి చెంది భారతమ్మ అట్లాగే ఆమె కూతురు కవితలు ఇద్దరూ విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ కవితకు సంబంధించిన కుమారుడు విషయాన్ని చూసి తన తండ్రికి విషయం చెప్పడంతో అక్కడికి వచ్చినటువంటి మంజునాథ్ పోలీసులకు సమాచారం అందించారు. మొత్తానికి ఈ ఘటన వర్గల్ మండలంలో అట్లాగే అక్కడ గౌరారంలో కూడా తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపింది. దీనికి సంబంధించి ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే విషయాల మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇటు సిద్దిపేట జిల్లాలోని కోహెడా, శనిగరం ప్రాంతాల్లో కలెక్టర్ హైమావతి పర్యటించింది. శనిగరంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ విద్యార్థులకు విద్య అందుతున్న తీరుని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అట్లాగే అక్కడ భోజనానికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఉచిత భోజనం సక్రమంగా పెడుతున్నారా లేదా, మధ్యాహ్న భోజనంలో సక్రమైనటువంటి మెనూ పాటిస్తున్నారా లేదా అనే విషయాల మీద హైమావతి ఆరా తీశారు. అటు తర్వాత కోహెడ్లో కూడా ఆమె పర్యటించారు. అక్కడ పిహెచ్సిలో ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేవా అనే విషయాల మీద అక్కడ వైద్యులను, సూపరింటెండెంట్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. వైద్యం సేవలు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కలెక్టర్ హైమావతి అక్కడ అధికారులకు సూచనలు చేయడం జరిగింది. ఇదే విధంగా అక్కడ ఈ నెల 17న జరగబోతున్నటువంటి గవర్నర్కు సంబంధించిన పర్యటన నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను కూడా ఆమె సమీక్షించడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి రామాయంపేట మండలం కోమటిపల్లి తండాకు సంబంధించిన రోడ్డు విషయంలో గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోమటిపల్లి తండాకు గతంలో 70 కోట్ల రూపాయలతో రోడ్డు పనులకు సంబంధించిన పనులు మంజూరు కావడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఈ నిధులను గత ప్రభుత్వంలో మంజూరు చేయించడం జరిగింది. అయితే ఈ పనులన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోయి ఎక్కడికెక్కడ కంకర తేలిపోయి రోడ్డంతా కూడా దుర్భరంగా మారిపోయిన నేపథ్యంలో కోమటిపల్లి తండా నుంచి రామాయంపేటకు రావడం అనేది ఆ ప్రాంత ప్రజలకు, అక్కడి గ్రామస్తులకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కోమటిపల్లి తండాకు సంబంధించిన ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 70 కోట్ల రూపాయలు తిరిగి మంజూరు చేయించి ఆ రోడ్డును పూర్తిగా నిర్మాణం చేయాలని చెప్పి గ్రామస్తులంతా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కోమటిపల్లి తండాకు సంబంధించిన గ్రామస్తులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక కొల్చారం మండలం అంసాన్పల్లి తండాలో దారుణం చోటు చేసుకున్నది. చిన్న విషయంలో ఇద్దరు అన్నదమ్ములు కల్లుపాక వద్ద తప్పతాగి గొడవపడిన నేపథ్యంలో తమ్ముడు అన్నను ఆ కళ్ళు సీసాతో పొడిచి చంపినటువంటి ఘటన తీవ్రమైనటువంటి సంచలనాన్ని కలిగించింది. ముఖ్యంగా అంసాన్పల్లి తండాకు సంబంధించిన మోహను, రమావత్ మొంక్య ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ కూడా ఈరోజు కల్లుపాక వద్ద కళ్ళు సేవించి మత్తులోకి జారిపోయారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ముఖ్యంగా ఇటీవల ఒక ట్రాక్టర్కు సంబంధించిన కిరాయి విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య తీవ్రమైనటువంటి గొడవ సంభవించి తమ్ముడు మోహన్ ఆ అన్నను
కత్తితో మెడపై తీవ్రంగా పొడిచిన నేపథ్యంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన శవంపై కూడా తమ్ముడు పడి తీవ్రంగా కొట్టడం అక్కడ హృదయ విదారకంగా కనిపించింది. అయితే ఈ సంఘటన జరుగుతున్నంతసేపు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీడియోలు తీస్తూ ఉండడం తీవ్రమైనటువంటి ఆశ్చర్యాన్ని, సంచలనాన్ని కలిగించింది. అతడు చంపుతున్న తీరుడు వీళ్ళంతా వీడియోలో చిత్రీకరించారు తప్ప ఎవరూ అక్కడికి వెళ్ళి ఆయనని నిలువరించడానికి ప్రయత్నం చేయకపోవడం పట్ల కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక శివంపేట మండలంలో ఈరోజు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. చెన్నాపూర్కు సంబంధించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి నిధులతోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధికి సంబంధించి ఒక్క పని కూడా జరగడం లేదని చెప్పి సునీత లక్ష్మారెడ్డి విమర్శించడం జరిగింది. ఇంకా ముఖ్యంగా గత ప్రభుత్వంలో సర్పంచులంతా కూడా అనేక పనులు చేశారని, వాటిని వాళ్ళకు సంబంధించిన బిల్లులు కూడా ఆపివేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాజీ సర్పంచులను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నదని, తక్షణమే మాజీ సర్పంచులకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ కూడా మంజూరు చేయాలని చెప్పి సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతు రుణమాఫీ అట్లాగే రైతు భరోసాకు సంబంధించిన నిధుల విడుదలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సగం మంది రైతులకు కూడా ఇప్పటి వరకు అటు రైతు రుణమాఫీ కాలేదని, ఇటీవల విడుదల చేసినటువంటి రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా అందరు రైతులకు అందలేదని చెప్పి ఆమె ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రుణమాఫీ పూర్తి సందర్భంగా చేయాలని, అట్లాగే రుణమాఫీతో పాటు భరోసాను కూడా అందజేయాలని చెప్పి డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గుమ్మడిదల మండలంలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ఈరోజు 157 రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. మండలానికి సంబంధించిన ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా దీక్షలు కొనసాగించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా మొండి వైఖరి అవలంబిస్తున్నదని, ప్రజల దృష్టిలో కాకుండా కేవలం కార్పొరేట్ సంస్థల దృష్టితోనే ఆలోచిస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా రామ్కీ అనే ఒక సంస్థకు లబ్ధి చేకూరడం కోసం అక్కడ డంప్ యార్డుకు సంబంధించిన కాంట్రాక్టును ఆ సంస్థకు అప్పగించి వాళ్లకు డబ్బులు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నదని చెప్పడం జరిగింది. దీనివల్ల ఈ డంప్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా కలుషితమైపోతుందని, పర్యావరణం దెబ్బతింటుందని, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉన్నదని, తమ జీవితాలన్నీ కూడా దుర్భరంగా మారే పరిస్థితి ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి అటు గుమ్మడిదలకు సంబంధించిన 13 గ్రామాల ప్రజలు, ఇట్లాగా నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఈ జీవోని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వర్ధనపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తే తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని దిగజార్చే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఎన్నికలు వస్తేనే రేవంత్ రెడ్డికి పథకాలు గుర్తొస్తాయని సందర్భంగా ఆయన విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి లాంటి అబద్ధాల కోరులో తన జీవితంలో ఎవరినీ చూడలేదని చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. బహిరంగంగా దమ్ముంటే చర్చకు రావాలి అని సవాలు విసిరే రేవంత్ రెడ్డి చర్చకు వస్తే మాత్రం పారిపోతున్నారని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి పరిపాలన, అదేవిధంగా బీఆర్ఎస్ పరిపాలన మీద చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆయన బర్త్డే సందర్భంగా పార్టీ ఆఫీస్లో బర్త్డే కేక్ కట్ చేసి అనంతరం పలు పాఠశాలలు, అదేవిధంగా ఆనంద శరణాలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు ఆలయాల్లో హోమాలు కూడా నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది.
జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే పాలకుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఆగడాలు పెరిగిపోతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల వైఖరిని నిరసిస్తూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఒక కుటుంబం ఆందోళనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బమ్మెర గ్రామానికి సంబంధించిన పోతన అనే వ్యక్తికి మొదటి లిస్టులో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. ఈ క్రమంలోనే కలెక్టర్ కూడా ఇల్లు కట్టుకోమంటూ పోతనకు హామీ కూడా ఇచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ నాయకులు కలగజేసుకొని ఆ లిస్టులో నుంచి పోతన పేరును తొలగించారని, తన పేరును తొలగించడం పట్ల ఆ కుటుంబం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మహబూబాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యువ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొని వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించిన సందర్భం కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి బీఆర్ఎస్ అదేవిధంగా ఆనాటి సీఎం కేసీఆర్ తోటే సాధ్యమైందని వారు చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇటీవల జిల్లా కేంద్రానికి వచ్చిన 6 మంత్రులు జిల్లా కోసం చేసింది ఏమీ లేదు, ఆర్భాటం చేశారు తప్ప చేసింది ఏమీ లేదన్నట్టుగా విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇటీవల కాలానికి చూసినట్టయితే ప్రతి గ్రామంలోనూ సమస్యలు తిష్టవేసిన సందర్భం కనిపిస్తూ ఉందని, మరోవైపు బీసీలను మోసం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుందని వారిద్దరు కూడా విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్న యువతి యువకులు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఉపాధి అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ రాజా శిషా పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెచ్సిఎల్ కంపెనీ మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ రాజా శిషా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజా శిషా మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్య కనీస అర్హతగానే ఈ జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని, ఈ జాబ్ మేళాలో ఉద్యోగులు పొందిన వారికి ఐటీ కోర్సులలో శిక్షణ ఇవ్వడంతో పాటు నెల నెల స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుందని, అలాగే ఉన్నత విద్య చదువుకునే అవకాశాలు కల్పిస్తారని, ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.